బెంగపెట్టేసుకుని నేను అనుష్ఠానం మానేయకూడదు, నా అనుష్ఠానం నేను చేసుకెళ్ళిపోవాలి. రాముడిది కర్తవ్యతానిష్ట. సీతమ్మ కనపడనివ్వండి, కనపడకపోనివ్వండి, అగ్నిహోత్రం చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు. అందుకే అడిగింది సీతమ్మ, కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. నేను కనపడలేదన్న బెంగతో దైవారాధన మానేశాడా అని అడిగింది. ఈశ్వరుని యందు నమ్మకం పోగొట్టుకున్నాడా? ఈశ్వరుని యందు నమ్మకం వేరు, ఆశ్రమ ధర్మం వేరు. ఆశ్రమ ధర్మాన్ని ఆశ్రమధర్మంగానే పట్టుకోవాలి. నువ్వు పండే వరకు, నీ కర్తవ్యం పూర్తయ్యే వరకు నువ్వు అలాగే పట్టుకోవాలి. శిష్యుని యందు వచ్చేటటువంటి వైక్లభ్యములను దిద్దుతాడు. దిద్ది ఉద్ధాన పతనములలో జారిపోకుండా శిష్యుణ్ణి కాపాడుకుంటాడు గురువు. ఒక్కొక్కసారి తీవ్ర స్వరంతో మాట్లాడతాడు. ఎందుకని? కోపాన్ని ఆయుధంగా తీసుకుని చక్కపెడతాడు. ఒక్కొక్కసారి ప్రశాంతవదనంతో మాట్లాడతాడు. ఏది మాట్లాడినా లోపలి లక్షణం ఒకటే, శిష్యుణ్ణి కాపాడుకోవాలి, ధర్మం నుంచి జారిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకునేటటువంటి ప్రక్రియలో గురువు మహేశ్వర స్వరూపంతో నిలబడతాడు. వెరసి గురువు పరబ్రహ్మ, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు. ఇన్నై నీ కోసం పరితపిస్తున్న గురువు నీ నుండి కోరేది ఏమీ ఉండదు. గురువు ఏమీ కోరడం, కోరకపోవడానికి కారణం బలవంతంగా కోరకుండా అణుచుకోవడం కాదు. గురువుగారు కోరడానికి గురువుగారికి ఏమీ కోరికుండదు. నాకు ఇది కావాలరా అని అడగడు. ఎందుకని? ఆయనకి కావాలంటే ఆయన అడిగేవాడు వేరొకడు ఉన్నాడు, వాడిని అడుగుతాడు తప్ప ఆయన వేరొకడి ముందు చెయ్యి చాపడు. ఆయనకు అవసరం లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన ఎప్పుడూ తృప్తితో ఉంటాడు. మరి గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం గురువుగారు శరీరంలో ఉండేటట్టుగా చూసుకోవడం. ఎందుకని? గురువుకి శరీరంతో సంబంధం లేదు. శరీరము అనిత్యమని గురువుకి తెలుసు. ఆ శరీరము పడిపోతుంది అని తెలిసిందనుకోండి, కించిత్ బెంగపెట్టుకోడు, వెళ్ళిపోతుంది శరీరం. కాబట్టి దానికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. నేను ఆత్మ శాశ్వతం, నేనెక్కడికి వెళ్ళను. పరమ సంతోషంతో అలాగే ఉంటాడు. రమణులకు సర్కోమా వ్యాధి వచ్చి 104 జ్వరం వచ్చి ఊగిపోయి పడిపోతుంటే పట్టుకున్నారు. అయ్యో మీరు ఏమైనా అయిపోతారేమో అని మాకు బెంగగా ఉందన్నారు. అంటే చచ్చిపోతారేమోనని. అని ఆయన అన్నారు, నేనేమైనా అయిపోవడానికి నేను ఇవాళ ఉండి రేపు లేనివాడినా, నేను అంతటా నిండి ఎప్పుడూ ఉన్నవాడిని అన్నారు. అది గురువు అంటే. అటువంటి గురువు శరీరంలో ఉంటే గురువుకి కాదు గొప్ప, ఆయనకి ఏమైనా భోగాపేక్ష ఉంటే కదా ఆ శరీరంతో అనుభవించడానికి. కష్టం వస్తే గత జన్మ కర్మల ఫలం పోయిందని అనుభవిస్తాడు. ఆయనకి బెంగలేదు. గురువుగారు శరీరం లేకపోతే నష్టం ఎవరికి? శిష్యులకు. గురువు శరీరంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాడు. గురువు మాట మాట్లాడడం గురువుగారి యొక్క విశేషమైన అనుగ్రహం. ఎందుకని అంటే ఊపిరి తొందరగా తీసి తొందరగా విడిచిపెడితే ఆయువు క్షీణించిపోతుంది. గురువు అదే పనిగా మాట్లాడుతూ బోధ చేస్తాడు కాబట్టి గురువు యొక్క ఆయువు క్షీణించిపోతుంది శిష్యుల కోసం. తన ఆయువు తాను తగ్గించుకుంటున్నటువంటి గురువుకి నువ్వేం చేస్తావు? చేయడానికి ఏం ఉండదు. మరి గురువుకి చేసేది శుశ్రూష. శుశ్రూష అంటే గురువుగారు ఆ శరీరంలో ఇంకా 10 కాలాలు ఉండాలని శిష్యులు కోరుకుంటారు. అందుకని గురువుగారి శరీరం 10 కాలాలు ఉండడం కోసమని ఆయన శరీరం సంతోషంగా సుఖంగా ఉండి ఆరోగ్యంతో ఉండడం కోసమని వీళ్ళ పడినటువంటి తాపత్రయంతో చేసిన సేవకి శుశ్రూష అని పేరు. అందుకే శుశ్రూష కేవలం గురువుగారి శరీరానికి ఉండదు. స్థాన శుశ్రూష అని ఒక మాట ఉంటుంది. స్థాన శుశ్రూష అంటే గురువుగారి ఉన్నటువంటి ఇల్లు సాక్షాత్ పరమేశ్వరుడు కొలువైనటువంటి దేవాలయంతో సమానం. అందుకే గురువుగారి పేరెత్తితే గురువుగారి ఇంటి పక్క నుంచి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణంగా వెడతారు చాలామంది. ఎందుకంటే అది గుడి, అందుకని అప్రదక్షిణంగా వెళ్ళరు. గురువు అంటే మాటలండి. విరాట పర్వంలో ఉత్తర కుమారుణ్ణి పిలిచి చెప్తాడు అర్జునుడు, ఆయన మా గురువు ద్రోణాచార్యుల వారు, ఆయన మా తాతగారు భీష్మాచార్యుల వారు. ఏమనుకుంటున్నావో, నీకంత ప్రవేశం లేదు. పొరపాట్న కూడా నువ్వు రథం నడిపేటప్పుడు మా గురువుగారి రథం నా ఎడం వైపుకి ఉండడానికి వీల్లేదు. వారు నాకు పరమ పూజనీయులు. ఎప్పుడూ వారి రథం నా కుడి చేతి వైపుకు ఉండాలి. ఎప్పుడూ నా రథాన్ని మా గురువుగారి రథం ముందు పెట్టద్దు. ఎందుకో తెలుసా? నేను మా గురువుగారి మీద బాణం వెయ్యను.
మా గురువుగారు వేస్తే క్షత్రియుణ్ణి కాబట్టి బాణం వేస్తాను, తప్ప నా అంత నేను బాణం వేయను. అందుకే గురువుగారి రథం ముందు నా రథం పెట్టద్దు. మనం యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు రథం గురువుగారి రథానికి, భీష్మాచార్యుల వారి రథానికి, కృపాచార్యుల వారి రథానికి ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళాలి. అలా నడుపు అన్నాడు. స్థాన శుశ్రూష అంటారు. దానివల్ల గురువు కొరిగేది ఉండదు. శిష్యుడు పైకెక్కుతాడు తన ఉపాసన చేత. గురువుగారి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణంగా పెడతారు. స్థాన శుశ్రూష, గురువుగారు ఎక్కడున్నారో ఆ ఇంటిని తుడుస్తారు, ఆ ఇల్లు కడుగుతారు. గురువుగారికి ఏం కావాలో జాగ్రత్తగా చూస్తారు. అలాగని గురువుకి గొంతెమ్మ కోరికలేం ఉండవు. అసలు ఆయన నాకు ఇది కావాలి చేసి పెట్టవయా అని అడిగేది ఉండదు, ఏదో నెత్తికెక్కినటువంటి ప్రధాన కర్తవ్యం అయితే తప్ప. కాబట్టి అటువంటి గురువుకి స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష. దేహము అంటే దహ్యమానం అయిపోతోంది అని, ఆయన శరీరం బడలిపోతోంది, నీరసపడిపోతోంది, వయసా పెద్దదవుతోంది, శరీరంలో బలమా తగ్గిపోతోంది. కానీ ఆయన శిష్యుడి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఎక్కువైపోతోంది. ఆ గురువు ఉండాలి శరీరంలో. అందుకని గురువుగారు పడుకుంటే కాళ్ళు ఒత్తుతారు. గురువుగారు పడుకోండి అని గురువుగారికి గబగబా మంచినీళ్ళు తెచ్చిస్తారు. రామాయణ ప్రారంభం గురు శుశ్రూషతోటే. తమసా నదీ స్నానానికి ఎడుతున్నాడు మహానుభావుడు వాల్మీకి. శిష్యుడు గురువు వెంట వెళ్ళడం అంటే అనుగమించుట. గురువుగారి వెంట శిష్యుడు ఎడుతున్నాడంటే పూర్ణ కలశ పట్టుకుని వెళ్ళాడు. నీళ్లతో కూడిన ఒక పాత్ర పట్టుకుని, ఏమో ఎక్కడ ఏ శుద్ధికి నీరు కావలసి వస్తుందో. గురువుగారు స్నానం చేసిన తర్వాత కట్టుకోవలసినటువంటి పొడి బట్ట, ఒళ్ళు తుడుచుకోవలసినటువంటి తువ్వాలు పట్టుకుని వెళ్ళి, గురువుగారు స్నానం చేశాక గురువుగారితో చెయ్యవలసి వస్తే గురువుగారు స్నానం చేసిన నీరు కిందకెట్టెడుతుందో అక్కడ చేస్తారు. గురువుగారి శరీరాన్ని తాకి వస్తున్న నీళ్లలో మునుగుతారు. అది గంగ కన్నా గొప్పది. గురువు యొక్క శరీరాన్ని తాకితే. గురువు ఎవరు గురువు అవుతారంటే, గురువుగారు అని పిలిస్తే గురువు అవ్వడం. సైకిల్లో గాలి కొట్టేవాడిని గురువు సైకిల్లో గాలి కొట్టు అనొచ్చు. ఆయన కాదు గురువు. ఎవరు గురువు అంటే, నీ యొక్క ఉద్ధరణ కొరకు నీకు ఎవరి మీద గురి కలిగిందో వాడు నీకు గురువు. గురి లేకుండా గురువుగారు అన్నవాడు గురువు, వాడికి పిలవబడిన వాడు గురువు కాడు కూడా. ఒక్కొక్కచో ఓ చమత్కారం ఉంటుంది. అసలు గురువు యొక్క సంబంధం లేకుండా శిష్యుడి యొక్క పూనిక చేత శిష్యుడు గురువుకి శిష్యుడైపోతాడు. ఆ పూనిక అంత గొప్పది, శిష్యుడి వైపు నుంచి ప్రవహిస్తుంది గురు శిష్య సంబంధం. కబీర్ దాస్ గారి విషయంలో ప్రవహించింది. కబీర్ దాస్ గారు జన్మతగా మహమ్మదీయుడు అని ఒక ప్రచారం ఉండేది. రామానంద స్వామి కాశీపట్టణంలో ఉండేవారు. ఎలాగైనా రామానంద స్వామి వారి దగ్గర తారక మంత్రోపదేశం పొందాలి అని మహానుభావుడికి కోరిక కబీర్ దాస్ గారికి. మహమ్మదీయుడని పేరుంది, ఇస్తారో ఇవ్వరో స్పర్శ దీక్ష కావాలి, గురువుగారు ముట్టుకోవాలి ఒకసారి. ఎలా సంభవం అవుతుంది? తెల్లవారుజామున 4 గంటలకి గంగానదిలో స్నానం చేయడానికి రామనామం చెప్తూ వెడతాడు రామానంద స్వామి. అందుకని గంగ ఒడ్డున చీకట్లో కనపడకుండా ఇసుకలో పడుకున్నాడు కబీర్ దాస్. రామానంద స్వామి వెళ్ళిపోతున్నారు స్నానానికి. వెళ్ళిపోతూ కబీర్ దాస్ గారిని తొక్కారు. కదిలాడు, వెంటనే ఇలా అన్నాడు, అరే రే మనుషుణ్ణి తొక్కాను రా, పొరపాటు జరిగింది, కాలు తగిలింది కదూ. రామరామ 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 అన్నారు ఆయన. ఆయన నోరు విప్పితే రామరామ అంటారు. ఆయన కాలుతో తొక్కి ఆ పాదాన్ని తల మీద పెట్టి దీక్షనిస్తారు. పాదంతో తొక్కి రామరామ అన్నారు కాబట్టి గురువుగారు నాకు దీక్షనిచ్చారు అని రామనామం పట్టుకున్నాడు. తరించిపోయాడు కబీర్ దాస్. ఇప్పుడు గురువు వైపు నుంచి శిష్యుడికి వెళ్ళిందా, శిష్యుడి వైపు నుంచి గురుత్వం వచ్చిందా? శిష్యుడి వైపు నుంచి గురుత్వం వచ్చింది. అందుకే గురు శిష్య సంబంధం చాలా చమత్కారంగా ఉంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. శిష్యుడి యొక్క ఆర్తి చేత గురువు అవుతాడు తప్ప అసలు గురువుకి తెలియదు వాడు నా శిష్యుడని. ఆర్తితో శిష్యుడైపోతాడు, అంతేవాసిత్వాన్ని పొందేస్తాడు, పొంది ఉద్ధరణ పొందేస్తాడంతే. కాబట్టి ఒక్కొక్కచో గురువు శిష్యుణ్ణి ఎంతగానో అనుగ్రహిస్తూ ఉంటాడు. స్థాన శుశ్రూష, గురువుగారు ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు. అలాగే గురువుగారికి దేహ శుశ్రూష, గురువుగారి శరీరం సొక్కిపోకుండా ఉండడానికి అయిన పనికి కాని పనికి అన్నింటికీ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. ఆయనకి ఏముందండి? నేను మీతో ఓ మాట చెప్పనా? నాకు ఈ మాట చెప్తున్నప్పుడు మా గురువుగారు జ్ఞాపకానికి వస్తుంటారు. నాకు ఎక్కడికి వెళ్ళినా
మా గురువుగారు మహానుభావుడు ఏకాంతంలోకి వెళ్ళిపోయి కొన్ని గంటల పాటు జపం చేసుకుంటూ ఉంటారు. ఆయనే కూరలకు వెళ్ళిపోతారు, ఆయనే అన్ని పనులకి వెళ్ళిపోతారు. ఒరే ఈ పని చేసి పెట్టరా అని ఎవరిని అడగరు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఏది చేస్తున్నా భగవంతుడి. ఎంత సంతోషమో, ఆనందంగా ఎప్పుడు ఆ కాశీఖండంలో పద్యాలు లేకపోతే కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు చదువుకుంటూ ఏదేదో జ్ఞాపకం తెచ్చుకుంటూ పరవశించిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. గురువుకి ఇక్కడ ఉంటే చెల్లుతుందా, అక్కడ ఉంటే చెల్లదని కోరిక ఏమి, ఎక్కడున్నా ఈశ్వర స్మరణమే. కాబట్టి ఆయనకి వ్యామోహం ఉంటుంది. ఇక్కడ భోగం ఉంటుంది, ఇక్కడ ఉందాం, అక్కడ భోగం లేదా, అక్కడ వద్దులే అనడానికి గురువుకు కోరుకుంటే కదూ. కానీ మరి అటువంటి గురువు ఆయన అలా తిరిగేస్తుంటే ఉన్న బలం ఊడిపోట్లా. ఆయన పనులు ఆయనే చేసుకుని శిష్యుల ఉద్ధరణ ఆయనే చేస్తే ఆయన అంతకాలం ఎందుకుంటాడు శరీరంలో? ఉండాలనుకుంటే ఆయన పనులు శిష్యులు చేసి పెడతారు. గురువుగారు మీరు తెచ్చుకోవడం ఏమిటండి, ప్రారంభం సంచిలా పడైండి మేము తెచ్చిపెడతాం కాయగూరలు అని వెళ్ళి కాయగూరలు తెచ్చిపెడతారు. అంతేగాని ఆయన కోరిక కాదు ఎవడో వెళ్ళి కూరలు తెచ్చిపెట్టాలని. అంతేవాసిత్వము అంటారు. అంతేవాసి ఆ శిష్యుడు మాటలు కాదండి, గురువు యొక్క మనసులో చోటు చేసుకుని కొడుకు అయిపోతాడు వాడు. గురువుకి ఏమైపోతుందంటే కొంతకాలానికి అసలు ఏదైనా అవసరం ఉంటే కొడుకు గుర్తు రావాలి, వాడు గుర్తురాడు. ఎప్పుడు గురువుగారి చేతిలో పని అందుకుని గురువుగారికి పని చేసి పెట్టేవాడు వాడు ఉంటాడు. అలా కొంతమంది అది జన్మతః వచ్చేస్తుంది ఆ సంస్కారం. నాకు కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు, ఈ పని ఆ పని అని ఉండదు, అసలు నేను చెప్పక్కర్లేదు, అన్నీ చేసేస్తూ ఉంటాడు. మహానుభావుడు, ఆయనకున్నంత భక్తి నాకు లేదు, గురుభక్తి. అన్నీ చేస్తుంటాడు. దానివల్ల ఏమైపోయింది కొంతకాలానికి, నాకు నిజంగా చెప్తున్నాను, నా కొడుకు కూడా నాకు జ్ఞాపకానికి రావట్లా. ఆయన గుర్తొస్తాడు. ఏ పని చేయాలన్నా ఆయన ఉన్నాడా అని ఆయన్ని పిలుస్తూ ఉంటాను. ఒకసారి ఏమైపోయాడు, అంతేవాసి, నాలోకి చేరిపోయాడు. చేరిపోయి ఎప్పుడూ నాలో ఉంటాడు. నేను గురువుని కాకపోవచ్చు, కానీ అంతేవాసిత్వం అన్న నాటకి చెప్తున్నాను. శుశ్రూష చేత గురువు యొక్క హృదయంలోకి చేరిపోతాడు. అంతేవాసిత్వము కాదు, గురువే ప్రేమతో స్వీకరిస్తాడు. పక్కన చేరకపోయినా సేవ చేయకపోయినా అదో తమాషా ఉంటుంది. అది ఎందుకు అన్వయం అవుతుందో తెలుసా? ఒక యజమానికి ఇద్దరు పాలేరులు ఉన్నారు. ఒకడు, ఒరే వచ్చి కాసేపు ఇలా కూర్చోరా, కబుర్లు చెప్తాను, నా చిన్నతనంలో చదువుకున్న రోజుల్లో విశేషాలు చెప్తాను, ఇలా కూర్చో అన్నాడు. ఆ పాలేరు అన్నాడు, మీకేమన్నా అయ్యగారు ఎన్నైనా చెప్తారు, అవతలకి తోడలకి పాలు తీసే సమయం అయిపోయిందండి, కాసేపు అయితే పాలు చేపుకురావు, తర్వాత చెప్తారు కానీ లేండి అని పోయాడు. ఇంకోడు కూర్చోరా అనక్కర్లేదు, ఎప్పుడు పక్కనే కూర్చుని ఏవో కబుర్లే చెప్తుంటాడు. మీరు ఎంతవారండి, ఎంత గొప్పవారండి అంటుంటాడు. పక్కన వీడు కూర్చున్నా నిజానికి యజమాని ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడు? వాడి పని వాడు చేసుకుంటున్న వాడిని చూసి సంతోషిస్తాడు. వాడు రా సేవకుడు, వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కచో గురువు యొక్క ఆజ్ఞ స్వీకరించి ఈశ్వర పథంలో నడవడానికి అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్కడు నా కూరగాయలు తెచ్చిపెట్టలేదని వాడి మీద కోపం ఉండదు గురువుకి, పరమ ప్రీతి పొందుతుంటాడు ఆ శిష్యుణ్ణి చూసి. వాడిది ఏమి దీక్షరా, ఎంత గొప్పగా అనుష్ఠానం చేస్తున్నాడు రా, ఎంత ధార్మిక జీవనం చేస్తున్నాడు రా అని మురిసిపోతాడు గురువు. అందుకే గురు శిష్య సంబంధాల్లో అనేక విధాలు ఉంటాయి. ఎన్ని అద్భుతాలు! అటువంటి గురు శిష్య సంబంధం పరమ పవిత్రమైనటువంటి సంబంధం. ఇందులో పతివ్రత అని మీరు ఒక మాట వినుంటారు. పతివ్రత అన్న మాటలాగే గురువ్రత అనో మాట ఉంటుంది శిష్యుడికి. అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుణ్ణి పిలిచేటప్పుడు మాత్రమే ఈ మాట వాడతాడు గురువు. ఒరే గురువ్రతుడా ఇలా రా అంటాడు. గురువ్రత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? పతివ్రత వంటి వాడని. పతివ్రత అంటే ఆమె ముందు ఆడపిల్ల కదా, ఆడపిల్ల అయితే కదూ ఒకరికి భార్య అయి పతివ్రత. ఆడపిల్ల కాకుండా అసలు పతివ్రత ఎందుకు అవుతుంది? పురుషుడు పతివ్రత అవడగా, సతివ్రత మాట లేదుగా. పతివ్రత ఆమె కొంతమందికి అక్క చెల్లెలు, కొంతమందికి పినతల్లి, కొంతమందికి పెదతల్లి, కొంతమందికి అత్తగారు, కొంతమందికి కూతురు. ఇంతమందికి ఇన్ని వచ్చిన వాళ్ళకి వండి పెడుతుంది. కానీ ఆమె ఏది చేసినా తన పతి యొక్క గౌరవం కొరకు చేస్తుంది. ఏది చేస్తుండనివ్వండి, ఆమె మనసులో నేను ఆయన సొత్తు,
నా పని వలన ఆయన కీర్తి పెరగాలి తప్ప ఆయన కీర్తి భ్రంశం కాకూడదని ఆలోచిస్తుంది. ఆమె పతివ్రత. ఆమె చుట్టూ ఉండేవాళ్ళు ఎవరైనా మారిపోతూ ఉండొచ్చు, కానీ ఆమె ఆలోచనలు మాత్రం ఆయన యందుండి ఆయన గౌరవాన్ని చూస్తుంటాయి. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, శ్రీరామాయణంలో సీతమ్మ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి అపహరింపబడింది రావణాసురుడి చేత. చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. స్వామి హనుమ వచ్చారు. వచ్చి ఒక మాట అన్నారు, అమ్మా ఎందుకమ్మా అంత బెంగపెట్టుకుంటావు? నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుణ్ణవుతానమ్మా, వచ్చి నా భుజం మీద కూర్చో. అది ఎలా తీసుకెడతాను? రావణుడు నిన్ను ముట్టుకున్నాడు కాబట్టి నేను కూడా అలా ముట్టుకుని తీసుకెడతాను అనుకుంటున్నావా అమ్మా? మాట యందు పవిత్రత అంటే అది. ఈ మాట లేదు, నేను ముట్టుకుంటాను రావణుడిలో అలా అనలేదు. హవ్యంహుతమివానలా అన్నారు. అమ్మ అగ్నిహోత్రుడు హవ్యాన్ని ముందు తాను పుచ్చుకొని దేవతలకు ఇస్తాడు. ఎంగిలయిందా అమ్మ? అగ్ని ముట్టుకుంటే పవిత్రమై దేవతలు తినడానికి అర్హమైంది. అమ్మ నువ్వు నా భుజం మీద కూర్చుంటే రాముడికి సొత్తు, నాకు తల్లి, అందుకుని కూర్చో అమ్మా. ఎంత పవిత్రంగా మాట్లాడారు. హనుమని ఉపాసన చేస్తే వాగ్వైభవం వస్తుంది. హవ్యంహుతమివానలా అన్నారు. ఆవిడంది, నాయనా నేను రానంది. ఎందుకు రావు? ఎన్నో కారణాలు చెప్పారు. నువ్వు తీసుకెడుతూ ఉంటావు, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతుంటే రాక్షసులు వస్తారు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు బాణాలు వేస్తారు, నువ్వు బాణాలు వేస్తావు, నీకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది, నాకే భయం వేస్తుంది, నేనే జారిపోతాను, కింద పడిపోతాను, సముద్రంలో పడిపోతాను, జంతువులు తినేస్తాయి, మళ్ళీ ఎత్తుకుపోతాడు, ఎక్కడో దాచేస్తాడు, మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెతుకుతావు, ఎప్పుడు కనబడతాను, ఎందుకు వచ్చిన గొడవ, నేను రానులేంది, ఏం భయం లేదులే అమ్మా అన్నాడు ఆయన. ఆవిడంది, అది కాదులే, ఇంత చిన్న శరీరం ఉంది, నువ్వు ఎలా తీసుకెడతావు అన్నది. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత మాట అన్నావమ్మా? హనుమంటే ఇంతే ఉన్నారనుకున్నావా? ఇంత వెతికాను కానీ అమ్మా నా శరీరం చూడన్నారు. మీరు మందర సంకాశౌ బభౌదీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తే చ సీతాయా వనరోత్తమ. మేరు పర్వత శిఖరములంతా పెరిగిపోయారు. అమ్మా ఇప్పుడు చూసావా, రా కూర్చో, తీసుకెడతాను. ఆవిడంది, అసలు సంగతి ఇప్పుడు చెప్పేస్తున్నా, నువ్వు ఇంత కాదు, దీనికి 1,000,000 రెట్లు కనబడ్డా రాను. భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరం తూ పుంసో వానర పొంగవ. నా యొక్క భర్తృభక్తి వలన నిన్ను ముట్టుకోను, నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి. అయినా నేను స్పృహలో లేనప్పుడు రావణుడు ముట్టుకుని తీసుకొచ్చాడు. స్పృహలో ఉండగా నేను నీ భుజం మీద కూర్చుని వెళ్ళిపోతే రాముడి ప్రతిష్ట ఏమైపోతుంది? రాముడు వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి, అంతేకాని రాముడు రాకుండా నువ్వు ఎత్తుకుపోతే రాముడి చేత కానివాడు అనొచ్చు రేపు. నా భర్తకి అపకీర్తి తెచ్చే పని నేను చేయను. ఎంత కష్టమైనా ఓరుస్తా. 10 నెలల తర్వాత రాకపోతే శరీరం వదిలేస్తా తప్ప రానయ్యా నీతో, ఏమనుకోకు అంటే. హనుమన్నారు, అమ్మా యుక్తరూపం స్వయా దేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. ఎవరనగలరమ్మా ఈ మాట? నువ్వు కాబట్టి అన్నావు. అమ్మా ఇంత కష్టంలో ఉండి కూడా, ఎందుకంటే రాముడి కన్నా సీతమ్మది కష్టం ఎక్కువ రామాయణంలో. మనుష్య జన్మ ఎత్తిన వారికి ఒక లక్షణం ఉంటుంది, ఎంత కష్టంలో ఉండండి, పక్కన ఉన్నవాడికి కష్టం చెప్పుకునే అవకాశం ఉంటే కష్టం తగ్గుతుంది. వాడు ఉన్నాడు అనుకోండి, చెప్పచ్చు, రాముడికి సుగ్రీవుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు? ఎవరూ లేరు. చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం కష్టాల కన్నా పెద్ద కష్టం. అంత కష్టంలో ఉన్న తల్లి రామ్మ తీసుకెడతానంటే భర్త గౌరవం కోసం రాలేదు. సీతమ్మ అలా ప్రవర్తించింది కాబట్టి ద్వాపరయుగం అయిపోయినా కలియుగంలో ప్రతి గ్రామంలో సీతారాముల దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి పతివ్రత అంటే అన్ని వేళలా భర్త యొక్క గౌరవాన్ని ఆలోచిస్తుంది. గురువ్రత అంటే అన్ని చోట్ల మంచి మాటలు వింటాడు, అందరి దగ్గరికి వెడతాడు, అందరి దగ్గర నేర్చుకుంటాడు. ఒక్కొక్కచో గురువుగారు అని పిలుస్తాడు. గురువుగారు అంటే బరువైన వారు, మీరు చాలా తెలిసిన్నవారు, నేను లఘువు గారిని, చిన్నవాడిని అని గురువుగారు అంటాడు. కానీ తాను ఎవరికి వశపడి ఉంటాడు? ఆ గురువుకి వశపడి ఉంటాడు. వశవర్తి. పతివ్రత వశవర్తి, ఆయనకి వశం అవుతుంది, తనంత తాను వశపడుతుంది. ఆయన ఏం చెప్తే అది చేస్తుంది, ఆయన ఆజ్ఞ ఉల్లంఘించదు, ఆయన గౌరవాన్ని కాపాడుతుంది. గురువ్రత ఎప్పుడూ ఆయనకి వశపడి ఉంటాడు. అందుకే ఇది నాదన్న భావన ఉండదు, ఇదంతా మీది, మరి నాదెందుకైంది? ఉచ్ఛిష్టం, మీ ప్రసాదాన్ని నేను అనుభవిస్తున్నాను. శివాజీ మహారాజు సమర్థ రామదాసు గారు కనబడితే భిక్షాపాత్రలోకి తీసుకెళ్ళి ఒక కాగితం పడేశాడు. విప్పి చూశాడు, సమర్థ రామదాసు రాజ్యం అంతా ఇచ్చేశాడు. నాకెందుకురా సన్యాసిని, నా ప్రసాదంగా నువ్వు ఏలుకో, ఇదిగో కాషాయ పతాకం పెట్టి అన్ని చోట్ల, నువ్వు నాకు ఇచ్చింది నీకు ఇచ్చానని. విద్యారణ్యుల వారు రాజ్యస్థాపన చేశారు.
ఇచ్చేశారు హరిహర బుక్కరాయల వారికి. కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని ఇప్పటికే శృంగేరి బిరుదావళి. రేపొద్దున విశాఖపట్నం వస్తున్నారు భారతీ తీర్థ మహాస్వామి. వచ్చినప్పుడు ఆయన దగ్గర ఆ శృంగేరి బిరుదావళి చదువుతారు. జరిగినప్పుడు ఇది కూడా చదువుతారు. ఆ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని పిలుస్తారు. అంటే దాని అర్థం విద్యారణ్యుల వారి యొక్క గురు పరంపరలో వచ్చిన వారు కాబట్టి ఆ బిరుదునామం ఇప్పటికీ అన్వయం అవుతోంది శృంగేరి గురువులకి. కాబట్టి ఒకనాడు విద్యానగర సామ్రాజ్యం స్థాపించి శిష్యులకి ఇచ్చేలా విద్యారణ్య స్వామి వారు. అలా గురోచ్ఛిష్టం, తాను ఏది అనుభవిస్తున్నా ఎంత ఐశ్వర్యం రానివ్వండి, ఇది గురువుగారి ప్రసాదం, మా గురువుగారి అనుగ్రహం అంటాడు. అన్నీ గురువుగారి అనుగ్రహం. గురోచ్ఛిష్టంగా అనుభవిస్తాడు. పతివ్రత భర్తకి లొంగింది, గురువ్రత గురువుకి లొంగి ఉంటాడు. తాను బయట ఎంత గొప్పవాడవనివ్వండి, రే ఇలారా అన్నాడు అనుకోండి గురువుగారు, కోపంగా పరిగెత్తుకొచ్చి నించుంటాడు. ఇలాగే నించుంటాడు, ఎప్పుడు ఇలా పెట్టుకుని ఉంటాడు. ఆజ్ఞాపాలక హనుమ అంటారు. అంటే తాను మాట్లాడేది ఉండదు, ఆయన మాట్లాడితే తాను అనుష్ఠించడమే. నేనెందుకు మాట్లాడడం గురువుగారి దగ్గరే? గురువుగారి దగ్గరికి వెడితే గురువుగారు చెప్పేది వినాలి, నేను గురువుగారికి చెప్పడానికి వెళ్ళడం. నేను ఎప్పుడైనా మా గురువుగారి ఇంటికి వెడుతుంటే 1కి 10 మార్లు ఇదే చెప్పుకుని పెడతాను, నీకు ఉపన్యాసాలు అలవాటు, అక్కడికి వెళ్ళి మాట్లాడకు, గురువుగారు చెప్పింది విను తప్ప నువ్వు నోరు విప్పి ఆవు అనేటప్పటికి ఆవు గురించి, ఈశ్వర అంటే ఈశ్వరుడు గురించి ఏం మొదలెట్టకు, ఆయన చెప్పింది విను చాలు నీ బతుక్కి అని 10 మాటలు నాకు నేను చెప్పుకుని గురువుగారి దగ్గరికి వెడుతుంటాను. కాబట్టి నోటికి చెయ్యడ్డు పెట్టుకుంటాడు. నా నోరు మాట్లాడితే తుంపర ఆయన మీద పడకూడదు, నోరు మూసుకుని ఉంటాను, ఆయన దగ్గర వినడమే. ఆయన శాసకుడు. గురువ్రత అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా? గురు శిష్య సంబంధంలోని ఒక సత్యము రూఢము చేసుకున్నవాడికి. ఏమిటా రూఢమైన సత్యము? గురువు శాసకుడు తప్ప అభ్యర్థించువాడు కాడు. నాయనా ఇలా చేయవయా, నీకు అవకాశం ఉంటే చెయ్యి అన్నారు. అవకాశం ఉంటే చెయ్యి, అది గురువుగారి మర్యాద, అలా అంటారు. అలా చేసేయడమే. లోకంలో ఎవరు చెప్పినా సలహా అవచ్చు, గురువుగారు చెప్పింది సలహా కాదు, ఆజ్ఞ. నేను కింకరుణ్ణి, ఆయన అంటే చేసేయడమే. నేను గొప్ప కోసం చెప్పట్లేదు, యథార్థం చెప్తున్నా. నాకు నా భార్యకి అత్యంత ప్రియమైన పని ఒకటి ఉంది, మంచి పనే అది. ఎందుకో ఒకరోజు మా గురువుగారు వచ్చి నువ్వు ఇది జీవితంలో చేయడానికి వీలు లేదన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందుకని నేను అడగలేదు, నేను తను చేయలేదు. లేనినాడు ఇంకా గురువు ఏమిటి? ఆజ్ఞాబద్ధుడు. గురువుగారు వద్దన్నారు, ఏదో ఉంది అందులో నా క్షేమం, ఇక చేయకూడదు. గురువు చెప్పినది సలహా కాదు, గురువు చెప్పినది శాసనము. గురువు మాటకి లొంగిపోయిన వాడెవరో. వశవర్తి అంటే అంత బలం ఉన్న ఏనుగు అంత బక్క మావటికి ఎందుకు లొంగింది? అందుచేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ముందు నడుస్తోంది, లొంగింది కాబట్టి. 4 మాటలు తొండం జాడిస్తే తీసుకుపోతారు గజశాలకి. ఏనుగు లొంగింది కాబట్టి వెంకటేశ్వరుడి ముందు వెళ్ళింది. ప్రపంచంలో ఎవరైనా ఇంకొకరికి లొంగితేనే వృద్ధిలోకి వస్తారు. భర్త కూడా భార్యకి లొంగాలి కొన్ని విషయాల్లో. నేను వృద్ధిలోకి రావాలి అనుకుంటే అడిగినా అడగకపోయినా 100 రూపాయలు పట్టుకెళ్ళానా, ఇంత ఖర్చు అయింది 12 రూపాయలు నేనాలి. ఎందుకని? లెక్క నిజాయితీగా చెప్పడం అలవాటైతే రేపు పొద్దున వ్యసనాలు రావు. ఎవరికో ఒకరికి వశవర్తివి కావాలి, లేకుండా ఎలా వృద్ధిలోకి వస్తావు? గురువుకి వశవర్తి అయి గురువు శాసకుడని గురువు చెప్పినది పాటించిన వాడెవరున్నాడో వాడు గురువ్రత. శాస్త్రంలో అటువంటి వాళ్ళని గురువ్రతలని పిలుస్తారు. పతివ్రతలాగే గురువ్రత. ఎందుకని? గురువుకి ఇంత పెద్ద స్థానం ఎందుకు ఇచ్చారంటే గురువు పురోహితుడు కనుక. పురోహితుడు అంటే అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశానికి పురోహితుడు, కుల పురోహితుడు. పురోహితుడు అంటే కేవలంగా ఇంట్లో జరిగినటువంటి శుభాశుభ కార్యముల యందు మంత్రభాగం అన్వయం చేసిన వాడు అని కాదు. ఆయన కూడా మంచిదే, పురోహితుడే. పురమ యొక్క హితమును కోరి మంగళ కార్యములను ఆ తర్వాత చెయ్యవలసినటువంటి విహిత కర్మలను చేయిస్తూ ఉంటాడు, తప్పేం కాదు. కానీ పురా అంటే పూర్వం నుంచి ఆయన అలవాటు ఏమిటంటే హితవాక్యములను మాట్లాడువాడు. ఏది హితము? ఆత్మకు హితము. ఆయన మాట్లాడేవి మనోరంజకములు కావు. ఏదో కాసేపు వింటే సరదాగా ఉల్లాసంగా కాసేపు నవ్వేసి తప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడానికి పనికొచ్చేవి కావవి. ఆవు పాలు పాత్రలో పట్టినంత జాగ్రత్తగా చెవులతో పట్టుకుని మనసులో పెట్టుకుని ఉద్ధరణ కొరకు ఉపయోగించుకోవలసినటువంటి మంచి మాటలను సమస్త శాస్త్రముల నుండి పురాణముల నుండి గ్రహించి అన్వయం చేసి కష్టపడి తన ఊపిరి ఖర్చు పెట్టి ఒళ్ళు చెమట పట్టేటట్టు మాట్లాడి హితము పలికిన వాడెవరో వాడు పురోహితుడు, వాడు గురువు. వశిష్ఠుడు పలికాడు,
హితకరమైనటువంటి వాక్కులు ఎప్పటి నుంచి? పురా, ఎప్పటి నుంచో ఆయనకి అదే పని. వశిష్ఠుడు నోరు విప్పాడు, లోకక్షేమము. ఎవరికి? అందుకే ఋషికి తర్పణం వచ్చింది. ఋషి జాతి వేరైపోయింది మనకి. ఋషి మనుష్యుడిగా పుట్టిన ఋషికి వేరే తర్పణం వచ్చింది. కారణం ఏంటంటే పురోహితుడు అయ్యాడు. ఎప్పుడూ హితవాక్కు చెప్పాడు ఋషి. అందుకు కదా ఉపనిషత్తులు వచ్చాయి. ఎప్పుడు హితవాక్కు పలుకుతాడు. వశిష్ఠుడు చేసిన మహోపకారం ఎవరు చేస్తారు? రాముడికి రామనామం ఉంచడమే వశిష్ఠుడు చేసిన మహోపకారం. రామనామం కాకపోతే ఇంకో నామం పెట్టినా ఆ పేరుతో పిలుస్తాడు దశరథుడు, గురువుగారి మాటకి వశవర్తి. కానీ రామ అని 2 అక్షరాలు ఉంచాడు. రా తేలికైన అక్షరం, మా తేలికైన అక్షరం, రా అగ్నిబీజం, మా అమృత బీజం, రా కాలిపోయింది పాపం, మా అమృత బీజం. ఇక పాపములు లోపలికి రాకుండా నోరు మూసుకుపోయింది. ఇందాక మీతో చెప్పే కదా, స్వరపేటిక పరమేశ్వరుడిచ్చిన అద్భుతమైనటువంటి ఉపకరణం. దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి, ఉపయోగంలో పెట్టడానికి రాత్రంతా నిద్రపోయినప్పుడు స్వరపేటిక బాగా దగ్గరగా మూసుకుంటుంది. మొట్టమొదటి ఉచ్చారణలో కొద్దిగా మినపగింజ మునిగినంత నీటితో నీరు లోపలికి పుచ్చుకొని కేశవాయ స్వాహ అన్నప్పుడు కే 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 ఆ అక్షరాలన్నీ పలకడం మొదలు పెడుతుంది. నా నా నారాయణాయ స్వాహ పైన నాలుక తగిలితే వచ్చే అక్షరాలన్నీ పలకడంలో స్వరపేటిక శుద్ధి పొంది శక్తిని పొందుతుంది. మా పెదవులు కలిస్తే వచ్చేటటువంటి అక్షరములను ఉత్పన్నం చేయడంలో స్వరపేటిక శక్తి పొందుతుంది. లూబ్రికేషన్ అంటారు. కొద్దిగా నూనె వేసి సైకిల్ చైన్ తిప్పినట్టే కొద్దిగా నీటి చుక్క వేసి స్వరపేటికతో పలికించి దాని శక్తి కాపాడతారు. అందుకని ఆచమనంలో 3 నామాలు వచ్చాయి తప్ప ఏదో యథాలాపంగా కేశవనారాయణ మాధవ అని పెట్టలేదు ఋషులు. వాళ్ళు ఏదైనా పెట్టారంటే అంత దార్శనికులు. స్వరపేటిక రక్షణ కొరక 3 నామములను స్వీకరించారు. శబ్దము ఉత్పన్నమయ్యే స్థానములను రక్షించారు. కాబట్టి రామ 2 అక్షరాలు, 2 అక్షరాలు పలికినంత మాత్రం చేత సమస్త పాపరాశి రాబోయేటటువంటి కాలంలో ఉన్న వాళ్ళకి కూడా అనుగ్రహాన్ని పొంది పాప దహనము కావాలి. అందుకని రామా అన్న నామం ఉంచాడు. వశిష్ఠుడు పురోహితుడు కాడు, పురా ఎప్పుడో హితవాక్కు పలికాడు నామకరణంలో. అది ఇప్పటికీ మనందరికీ పనికొచ్చింది. అందుకే ఈ గురు శిష్య సంబంధం అనేటటువంటిది నరుల యందు కాదు, భగవంతుని యందు కూడా అన్వయం అవుతుంటుంది. భగవంతుడు కూడా గురువు అన్న పేరు వినబడితే ఇలా వంగిపోతాడు. కారణం ఏమిటంటే అది అంత ఉత్కృష్ట స్థానం. నగురోరధికం 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 ఇది శివశాసనత. ఇక గురువు కన్నా అధికుడు లేడు. కాబట్టి గురు అన్న మాట వినబడితే పరమేశ్వరుడే అవతారంలో వచ్చినా వంగిపోతాడంతే. అది దానికి ఉన్నటువంటి గొప్పతనం. చిత్రం ఏమిటంటే నారాయణం పద్మభువం వశిష్టం. నారాయణం అద్వైత సంప్రదాయంలో మొదటి గురువు నారాయణుడు. నారాయణుడి గురువు బ్రహ్మ. బ్రహ్మగారి గురువు, బ్రహ్మగారి శిష్యుడు వశిష్టం. వశిష్ఠుడికి పరమగురువు ఎవరిప్పుడు? బ్రహ్మగారి గురువు కాబట్టి నారాయణుడు. వశిష్ఠుడికి పరమగురువు నారాయణుడు. పరమగురువైన నారాయణుడు మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చేటప్పటికీ రాముడిగా శిష్యుడు. శిష్యుడిగా నారాయణుడే వస్తే వశిష్ఠుడికి నమస్కారం చేయవలసిందే గురువుకి. అది భగవంతుడు కూడా నేర్పిన మార్గం. గురువు అంటే నేను నీకు అసలు యథార్థంగా నారాయణ స్వరూపంతో పరమగురువు నమస్కారం చేయని అనలేదు, నరుడిగా నమస్కరించాడంతే. అది గురు శిష్య సంబంధం అంటే. భగవంతుడు కూడా గురు శిష్య సంబంధంలోనే సమన్వయం చేశాడు. అందుకే పార్వతీదేవి పరమశివుణ్ణి గురువుగా స్వీకరించి భర్త సహజంగా గురువు. యోమే భర్తా సమే గురువు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది రామాయణంలో. గురువు సహజంగా గురువు భర్త. భర్తకి మంత్రోపదేశం చేస్తే చాలు, భర్త భార్యకి చేస్తాడు తర్వాత. అటువంటి భర్త దగ్గర పార్వతీదేవి నేర్చుకుంది విద్య. కేనోపాయేన లఘునా అని అడిగింది. ఏమయ్యా ఏది లఘువైన ఉపాయం చెప్పండి, ఏ ఉపాయంతో ఏ తేలిక నామంతో మనుష్యులు తరించిపోతారో అది చెప్పండి అంది. గురువుగా నేర్చుకుంది, పరమశివుడి దగ్గర నేర్చుకుంది. ఆవిడ నేర్చుకుంది కాబట్టి మనకు అందింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే ఓ అందమైన ముఖమున్నదానా, నేను చెప్తున్నాను విను. శ్రీరామ రామ రామేతి, రామ 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 అని 3 మాటలంటే సహస్రనామ తత్తుల్యం, 1000 మాటలు విష్ణునామము చెప్పినట్టే. ఎలా? ఈశ్వరవాక్కుని సమర్థించడం ఎలా కుదురుతుంది? అక్షరాన్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది సంస్కృతంలో.
రా 2, మా 5, రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 10 2 20, 25 100, 100